దొంగలు వాటాలు తేడాలు వస్తే ఇలాగే జరుగుతుంది సార్. దొంగలకి వాటాలు తేడాలు వస్తే సార్ మేము మొదటి నుంచి చెబుతున్నాం సార్, తెలుగుదేశం పార్టీ అనేది కేవలం డబ్బు మీద, మనీ మీద, వీటి మీద నడిచేటువంటి పార్టీ అది. సో ఏదైతే దళితుడైనటువంటి ఉద్యమకారుడైనా ఏదైతే చెప్పారు వీళ్ళు బాగా అమరావతి ఉద్యమకారుడు అది ఇది అని చెప్పేసి ఆయన దగ్గర నుంచి 5 కోట్లు తీసుకున్నారంటే సిగ్గుపడాలి. ఆయన ఇప్పుడు ఆరోపణ చేసింది నేను మీరు ఇంకోరు అయిన ఉంటే తర్వాత విషయం. సాక్షాత్తు ఎమ్మెల్యే నా చేతుల మీదుగా ఎంపీ గారు డబ్బు తీసుకున్నారు అని చెప్పేసి ఆయన సాక్షాత్తు చెప్తా ఉన్నారు. దీనికి సమాధానం చెప్పాల్సింది తెలుగుదేశం పార్టీ. నిజమైతే కేసీఆర్ చిన్ని గారి మీద చర్యలు తీసుకోవాలి, అబద్ధం అయితే కొలికిపూడి శ్రీనివాస్ గారి మీద చర్యలు తీసుకోవాలి. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అడిగితే ఏం చెబుతామండి? అంతేలేండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అందరికీ అంటే ఎవరి దగ్గర డొనేషన్స్ ఏం తీసుకోకుండా అయితే ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి సీట్లు ఇచ్చారనేది సో వైసీపీ స్టాండ్. సార్ సీట్లు అమ్ముకున్నారా లేదని ప్రజారాజ్యం పార్టీ వాళ్ళని అడిగితే తెలుస్తుంది, సీట్లు అమ్ముకున్నారా లేదని జనసేన వాళ్ళని అడిగితే తెలుస్తుంది, సీట్లు అమ్ముకున్నారా లేదా అనేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ రోజు చెప్తా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందేస్తే ఏమొస్తుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ ఒక్కరైనా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు డబ్బు తీసుకుని సీట్ ఇచ్చారని చెప్పి ఏ ఒక్కరైనా మాట్లాడారా? ఎస్, రెడీ, రమ్మనండి. డబ్బు తీసుకొని మా దగ్గర డొనేషన్ తీసుకుని సీట్ ఇచ్చాడని చెప్పి మాట్లాడారా? సీట్లు అమ్ముకోవాల్సిన మీ పార్టీలో పోటీ చేసిన ఎన్ఆర్ఐలు అందరూ ఏం ప్రజాసేవ చేశారని ఇచ్చారు మీరు సీట్లు వాళ్ళకి? సార్ అబ్బాయి చౌదరి గారు ఏం ప్రజాసేవ చేశారని ఆయనకి దెందులూరు సీట్ ఇచ్చారు? అబ్బాయి చౌదరి గారు అప్పుడే రాజకీయాల్లోకి వచ్చారు, ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చారు కాబట్టి ఇచ్చాం. ఆయన దగ్గర డబ్బు తీసుకొని ఇచ్చామా? డబ్బులు మరైతే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి గుంటూరు ఎంపీ ఏం ప్రజాసేవ చేశారని ఇచ్చారు? ఆయన గత 10 సంవత్సరాల నుంచి సెంట్రల్ మినిస్టర్ ఇచ్చారు. ఏం సార్ ప్రజాసేవ చేసిన ఎంపీ ఇవ్వడమే కాకుండా సెంట్రల్ మినిస్టర్ ఇచ్చారు. ఏం ప్రజాసేవ చేశారని ఇచ్చారండి? ఏం ప్రజాసేవ చేశారని ఏదైతే బాలశౌరి గారిని పిలిచి ఇచ్చారు వీళ్ళు. సో ఇలాంటి ప్రజాసేవ చేయకపోతే వైఎస్ఆర్సీపీ ఎందుకు ఇచ్చింది సీటు? వైఎస్ఆర్సీపీ సీట్ నిరాకరించింది దేనికండి? వైఎస్ఆర్సీపీ ఇక్కడ మనం డిస్కస్ చేసింది నేను మిమ్మల్ని అడిగి